ఈ బలి అనే దాన్ని ఒకసారి నేను కూడా చూశాను, ప్రత్యక్షంగా నేను చూశాను. కామాఖ్యలో ఈ బలి అనేది చాలా చాలా అలా కామన్గా ఇచ్చేస్తూ ఉంటారు. అవి మహాసహజంగా. ఆ రోజున అమావాస్య, ఆదివారం కూడా కలిసి వచ్చింది. అమావాస్య ఆదివారం 22 దున్నపోతుల్ని బలిచ్చారు ఆ రోజున అమ్మవారికి. 22 దున్నపోతులు. 22 దున్నపోతులకి నేను అక్కడే కూర్చొని చూస్తూనే ఉన్నాను. నేను 1, 2 కాదు, చూడండి, ఒకే రోజు 22 దున్నపోతులు. అదే అమ్మవారికి పూజ. వామాచారంలో విడిగా పత్రం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ధూపమాగరపయామి ఇవేమి ఉండవు. ఇవేమీ ఉండవు. బలిపటమే. బలిపటం ఈ జంతువు యొక్క తలకాయ తీసుకెళ్ళి అమ్మవారి గుళ్ళో పెట్టేయటం, అక్కడేదో పూజ చేసి ఆ ఇది కాస్త ఆ తల కాస్త అమ్మవారికి సమర్పించేయటం, అంతే. పూజా విధానం అయిపోయింది. దాని రక్తంతో నీ మొహాన్ని బొట్టు పెట్టేస్తాడు. ఇది వామాచారం. ఈ రకమైనటువంటి వామాచారం మకార పంచకంతో కూడినటువంటి వామాచారం. ఈ రెండూ కూడా కామ్య సాధనాలు, కోరికలు తీరడం కోసం కౌళాచారంలో 2 భాగాలు ఇవి. అయితే ఈ వామాచారాన్ని మనం ఎంకరేజ్ చేయం. వామాచారం చాలా తక్కువ చోట్ల ఉంది ఇప్పుడు. దాన్ని మనమేం పెద్దగా ఎంకరేజ్ చేయం. ఇక వీళ్ళల్లో ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఆ వామాచారులు పాటించేదే వామకేశ్వర తంత్రం. ఇక్కడ ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, తాంత్రికుడు అని ఉన్నారు. తాంత్రికం వాళ్ళు చేసే పూజా విధానంతో పాటుగా కొన్ని పనులు కూడా చేస్తూ ఉంటారు. తాంత్రికమైన పనులు అని. ఇలా చేస్తే మీ కోరికలు చాలా త్వరగా తీరుతాయి అని చెప్తారు. మన వాళ్ళు కూడా చాలా మహా ఉత్సాహంతో దాని వెనకాల పడుతూ ఉంటారు. అలా వెళ్ళకండి. తాంత్రికం మీరు చేయవద్దు. నేను మళ్ళీ మీకు నమస్కారం బట్టి చెప్తూ ఉన్నాను, తాంత్రికం జోలికి పోవద్దు. మీరు అర్చన చేయండి, పూజ చేయండి, హోమం చేయండి, వైదికాచారంలో చేయండి. తాంత్రికం వామాచారంలో చేసినా పర్వాలేదు, అంతేగాని తాంత్రికం జోలికి మాత్రం పోవద్దు. తాంత్రికం జోలికి పడితే ముందు మీకు మంచి లాభం ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ లాంగ్ టర్మ్లో చాలా ఇబ్బంది పెడుతుంది.